ఇక తిరుమల శ్రీవారి దర్శనార్థం అమరావతి రైతులు పాదయాత్రగా తరలివచ్చారు. అలిపిరి నడక మార్గం నుంచి తిరుమలకు బయలుదేరారు. జూన్ 24న అమరావతి వెంకటాపాలెం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. 30 మంది రైతులు 17 రోజులుగా 433 కిలోమీటర్ల దూరం ప్రయాణించి తిరుపతికి చేరుకున్నారు. అలిపిరి కాలిబాటలో తిరుమలకు చేరుకొని స్వామివారికి మొక్కులు చెల్లించనున్నారు. రేపు అమరావతి రైతులు శ్రీవారిని దర్శించుకోనున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో 3 రాజధానుల ప్రకటనను వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్ర స్టార్ట్ చేశారు. ఈ క్రమంలోనే అమరావతి రైతులు తిరుమలకు చేరుకున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు. ఎస్ వర్మ. సునీత, అమరావతి రైతుల పాదయాత్ర తిరుమలకు చేరుకుంది. ఈ రోజు ఉదయం తిరుపతి కాలినడక మార్గం ద్వారా వాళ్ళు తిరుమలకు చేరుకోవడం జరిగింది. తిరుపతిలోని అలిపిరి దగ్గర ప్రత్యేక పూజలు చేసి అక్కడ హారతులు పట్టి మెట్టు మెట్టుకు బొట్టు పెట్టుకుంటూ కూడా వాళ్ళు తిరుమలకు తమ నడక యాత్ర అయితే ప్రారంభించారు. గత నెల 24వ తేదీన అమరావతిలోని వెంకటపాలెం నుంచి 30 మంది రైతులు ఏదైతే కొత్త కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమరావతి పనులు మళ్లీ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉండడంతో స్వామివారికి మొక్కులు తీర్చుకునేందుకు అక్కడ బయలుదేరటం జరిగింది. అప్పటి నుంచి కాలి నడకన పాదయాత్రగా వీళ్ళు వివిధ ప్రాంతాల మీదుగా తిరుపతికి నిన్న సాయంత్రం వీళ్ళు చేరుకోవడం జరిగింది. ఈ రోజు ఉదయం అలిపిరి దగ్గరికి వెళ్లి ప్రత్యేక పూజలు చేసి వాళ్ళు తిరుమలకు బయలుదేరిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం 30 మంది రైతులు కూడా 17 రోజులు ఈ పాదయాత్రలో 433 కిలోమీటర్ల మేర అమరావతి నుంచి నడిచి తిరుమలకు చేరుకోవటం పరిస్థితి అయితే ఉంది. ఇక స్వామివారి దర్శనం కోసం కాలినడకన రైతులైతే పైకి బయలుదేరారు. అనంతరం కాలినడకన వెళ్లి ఈ రోజు పైకి చేరుకొని రేపు స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంటుంది. ఈ 3 రాజధానుల ప్రకటనకు వ్యతిరేకంగా కూడా గత ప్రభుత్వ హయాంలో అమరావతి రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిరసనలు కూడా చేపట్టిన పరిస్థితి అయితే మనకు తెలిసిందే. ఆ తర్వాత కూడా దేవస్థానం న్యాయస్థానం టు దేవస్థానం పేరిట పాదయాత్ర కూడా వాళ్ళు స్టార్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. గతంలో కూడా తిరుపతికి వచ్చి ఆ యాత్రలో భాగంగా రైతులు స్వామివారిని దర్శించుకున్నారు. ఇందులో భాగంగా తమ మొక్కులు తీరినందుకు మరోసారి పాదయాత్రగా వచ్చి స్వామివారికి మొక్కులు తీర్చుకుంటున్నారు. సునీత. రైట్ వర్మ, థ్యాంక్ యూ.